నమస్తే. బీసీలకు అన్ని పార్టీలు మోసం చేసినాయి. ఇప్పటికైనా పార్లమెంటులో ఖచ్చితంగా కొట్లాడేలాగా మా యొక్క ఉద్యమం ఉంటుందని ఢిల్లీ బాట పట్టినటువంటి బీసీ సంఘాల నేతలంతా కూడా ఉత్త చేతులతోటే మళ్ళీ తెలంగాణకు రావడం జరిగింది. సో ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా మరోసారి బీసీ రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాతనే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా జరుపుతామంటూ ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది. సో ఇంకా ఆ స్టేట్మెంట్ని బీసీ సంఘాల నాయకులు నమ్ముతారా? అసలు బీసీ సంఘాల నాయకులు ఏం చేయబోతా ఉన్నారు? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ అన్న, నమస్తే. నమస్తే. సో ఏంటి, మీరు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి సాధించుకొని వచ్చినట్టేనా, లేకపోతే ఉంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీ యొక్క పోరాటం వృధా అయినా, లేకపోతే ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన రేపు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇప్పుడు దేశ చరిత్రలో ఏ పోరాటం వృధా కాదు. స్వాతంత్ర ఉద్యమ చరిత్ర తీసుకోండి, తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం తీసుకోండి. ఏదో ఉద్యమం చేసిన రోజు రాత్రికి రాత్రే ఫలాలు రావాలంటే సాధ్యం కాదు. దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమం. ఏసీలో కూర్చున్నా కూడా వాళ్ళకు చెమటలు పట్టించి వచ్చింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తే తెలంగాణ డీజీపీ బీసీ జేఏసీ ఢిల్లీకి వస్తుంది. వాళ్ళు ఏ క్షణమైనా పార్లమెంటు ముట్టడిస్తామంటే రోజుకు 10 మంది పోలీసులు మా చుట్టూ తిరిగారు. ఎక్కడ పార్లమెంటును ముట్టడిస్తున్నాం అని చెప్పి చివరి వరకు రేపు ధర్నానంగా కూడా నైట్ 10 గంటల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా అనేక నిబంధనలు పెట్టి, కఠిన కండిషన్లు పెట్టి మాతో బాండ్ పేపర్ల మీద రాయించుకొని ఆ తర్వాత మేము చేసే ధర్నాకు 100 మంది పోలీసులను కాపలా పెట్టారు. అంటే మేము చేసినటువంటి ఉద్యమం 50% సక్సెస్ అయింది. పోలీసు ఇంటెలిజెన్స్కు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న పోలీసుకు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ విధంగా స్పందించిందంటే 100కు 100% మేము ఢిల్లీలో చేసినటువంటి పోరాటము పాలకుల వెన్నులో వణుకు పుట్టించిందని మేము అనుకుంటున్నాం. మీరు వెళ్ళినటువంటి దానికి పోలీసులు మాత్రమే మీ ఉద్యమాన్ని పసిగట్టేలు తప్పించి పార్లమెంట్లో కనీసం ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు సైతం కూడా ఈ సంబంధించినటువంటి అంశాన్ని ఊసెత్తలేదు. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? మేము 2 రోజులు చేసినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో 15 జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం, 16 జాతీయ సెమినార్ నిర్వహించినాం. 17వ తేదీ నాడు ఈ సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే బీసీ సంక్షేమ శాఖ, ఏదైతే సామాజిక న్యాయ సాధికారిత శాఖ అందులో ఉన్నదో ఆ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ గారు మమ్మల్ని పార్లమెంటుకు పిలిపించి స్వయంగా వారే చర్చలకు పిలిచి 10 మంది ప్రతినిధుల బృందం పోయి దాదాపు 30 నిమిషాల సేపు చర్చ చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు యొక్క ఉద్దేశం ఏంది, తెలంగాణలో కులగణన ఎట్లా జరిగింది, కులగణన జరిగిన తర్వాత అఫీషియల్గా ఎంత శాతం వరకు తేల్చిర్రు, ఆ కులగణనలో ఉన్నటువంటి లోపాలేంది, అది రాష్ట్రపతి ద్వారా ఎట్లా పంపించారు, చట్టం చేసి ఎట్లా పంపించారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద కులంకషంగా 30 నిమిషాల సేపు చర్చించాం. అంటే ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి సంబంధిత శాఖ మంత్రి పిలిచి చర్చించిందంటే మా ఉద్యమం ఫలప్రదమైనట్టే కదా. కానీ సంపూర్ణం కాలేదని నేను అంటున్నాను. అంటే పార్లమెంట్లో ఎందుకు మీరు రాహుల్ గాంధీ ఇట్లాంటి సంబంధించిన అంశాన్ని లేవనెత్తలేదు? కేవలం ఉపాధి హామీకి సంబంధించినటువంటి గాంధీ పేరు తొలగించడం పట్ల వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా సోనియా గాంధీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు రోడ్డెక్కడం జరిగింది. కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన 2-3 సార్లు పర్యటనలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా పార్టీలు బీసీ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని అనుకోవచ్చు? బీసీల పట్ల రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదనేది మరొకసారి తేటతెల్లమైంది. ఒకటి, పార్లమెంటు నడిచిన సందర్భం లోపల ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు 3 సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టాడు. మొన్న 4 రోజులు ఢిల్లీనే ఉన్నాడు. 4 రోజులు ఢిల్లీనే ఉన్నాడు. కానీ ఢిల్లీనే ఉన్నాడు తప్ప ఒక అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేయలే, లేదా తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి పార్లమెంటులో ఒక చర్చకు వచ్చేలా, ఒక ప్రధాన ఎజెండాగా ఉండేలా ఈ అంశాన్ని పార్లమెంట్లో ఇలా ఒక తెర మీద తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయలేదు. అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదనడానికి అదొక ప్రధాన సాక్ష్యం. ఇక రెండోది, నిన్న మీడియా సమావేశం పెట్టారు హైదరాబాద్లో. మీడియా సమావేశం పెట్టి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటున్నాడు. సర్పంచ్ ఎన్నికల ముందు క్యాబినెట్లో ఏమన్నాడు, కేవలం 3,000 కోట్ల నిధులు ఆగిపోతున్నాయి, గ్రామీణ వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది, కాబట్టి కేవలం సర్పంచులకు మాత్రమే ఈ ఎన్నికలు పెడుతున్న, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఎన్నికలు పెడతాను. అంటే మళ్ళీ మాట మార్చి అప్పుడు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని, రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. నిన్న ఉదయము బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు
ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణమే పెట్టాలి అని ఆయన అన్నాడు. హరీష్ రావు గారు ఏమన్నాడు, దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టు, మా పార్టీ ఏందో తెలుస్తుంది హరీష్ రావు అన్నాడు. వీళ్ళిద్దరు ప్రో లీడర్లే కదా అసెంబ్లీలో. ఇవాళ తెలివిగా ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారి బాణం వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు పెట్టి నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాడు. అంటే అర్థమైంది, ప్రధాన ప్రతిపక్షాలు పెట్టమని డిమాండ్ చేస్తున్నాయి, ఈయన అసెంబ్లీ మీద నెట్టేసిండు. అంటే 3 పార్టీలు కలుపుకుంటే పెట్టొచ్చు కదా. కాబట్టి ఈ 3 పార్టీలను వదిలేటువంటి ప్రశ్న లేదు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే ఈ ఎన్నికలకు పెట్టాలి. పెట్టకపోతే మాత్రం మీరు ఏమనుకుంటారంటే మేము సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదా, మీకు రోజు రోజుకు నేను ఢిల్లీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ధర్నాకు వస్తే మహేష్ కుమార్ గౌడ్ గారు ముందలనే చెప్పిన, మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా స్కూల్కి పోయిండు కానీ యాన్యువల్ ఎగ్జామ్ రాసే రోజు మాత్రం ఆబ్సెంట్ అయ్యిండు. మీ పరిస్థితి అట్లా ఉంది, బీసీల విశ్వాసాన్ని మీరు కోల్పోయారని చెప్పిన. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల విశ్వాసాన్ని కోల్పోయారు. మీ ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోడు, మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేవనెత్తాడు. మరి ఏమిటికి ఎంతసేపు మేము 42% కట్టుబడి ఉన్నాం మాటలతోటి చెప్తున్నారు తప్ప ఆచరణ లేదు. మీ 42% కట్టుబడి ఉన్నామనే చెప్తున్నారు తప్ప కట్టుబడి ఎక్కడ ఉన్నారు అని అడిగారు. కాబట్టి ఇక్కడ కూడా మేము స్పష్టంగా వాళ్ళని అడిగేది ఏంటంటే, ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ఎజెండా తీసుకొని అడగాల్సినటువంటి రాహుల్ గాంధీ విదేశ్ టూర్ పోతాడు, చేయాల్సిన 42% చేయాల్సినటువంటి ప్రధానమంత్రి వారు విదేశ్ టూర్ పోతారు. అంటే బీసీల పట్ల 80 కోట్ల మంది బీసీల పట్ల బీజేపీకి కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇలా బీసీ రిజర్వేషన్ల మీద ఒక అడుగు ముందుకేసి ఇలా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రైవేట్ బిల్లు పెట్టదు? ఇండి కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 243 మంది పార్లమెంట్ సభ్యులు మీరు కనుక ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టగలిగితే ఇవాళ చర్చ జరిగేది కదా. 21 రోజులు ఇవాళ లాస్ట్ డే, 21 రోజులు పార్లమెంట్ నడిచింది. 21 నిమిషాలు కూడా బీసీల గురించి మాట్లాడకపోతే మాకు పార్లమెంట్ సమావేశాలు దేనికి, ఎందుకు? ₹1,00,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు కదా. ఏం చేయబోతున్నారు బీసీ సంఘాలు, ఏం చేయబోతా ఉన్నాయి? గతంలో రాష్ట్రపతి దగ్గర పంపినటువంటి బిల్లు పెండింగ్లో ఉందన్నటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అదే రాష్ట్రపతి ఇప్పుడు తెలంగాణ పర్యటనలో భాగంగా ఆమె ఇక్కడే ఉంది. సో ఏమైనా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా బీసీ సంఘాల నేతలు ఆమె దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే స్వతంత్రంగా మీ బీసీ సంఘాల నాయకులతో పాటే ఆమెను వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఏం చేయబోతా ఉన్నారు? మేము ఖచ్చితంగా రాష్ట్రపతి గారు ఒక మంచి అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రపతి గారు మన హైదరాబాద్ పర్యటనకు వచ్చింది కదా, నేను ఇంతకుముందు మీడియా సమావేశంలో చెప్పినట్టు. రాష్ట్రపతి గారు మన గుమ్మానికే వచ్చినప్పుడు, మన ఇంటి ముందలకే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సమయం అడిగితే పెద్ద సమస్య ఏం కాదు. ఢిల్లీలో మీకు రాష్ట్రపతి గారు సమయం ఇవ్వలేదని చెప్పారు. ఇక్కడ రాష్ట్రపతి సమయం ఇవ్వడానికి మన దగ్గరనే ఉన్నది కాబట్టి సమయం ఇవ్వడం చాలా ఈజీ ముఖ్యమంత్రి గారికి. మీరు వెంటనే సమయం తీసుకుని అఖిల పక్షాన్ని తీసుకుని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, రాష్ట్రపతి గారిని కలవండి, రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టే. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రపతి మీకు బీసీల మీద కించెత్తు మీకు చిత్తశుద్ధి ఉన్న రాష్ట్రపతిని కలవండి. మీరు కలిస్తే సరే, మేము కలవాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు కలవకపోతే మేము కలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము కూడా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. మాకు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో, మేము బరాబర్ 100% మా రిజర్వేషన్ల బిల్లు 8 నెలలుగా పెండింగ్లో పెట్టింది రాష్ట్రపతి గారు. కాబట్టి మా 3 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించినటువంటి రాష్ట్రపతి గారు మేము హైదరాబాద్కు వస్తే మేము ఎందుకు గౌరవించాలి? కాబట్టి బరాబర్ 100% రాష్ట్రపతి భవన్ను తేదీ చెప్పాం, సమయం చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ముట్టడించి తీరుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే బీసీలకు సంబంధించిన విషయంలో ప్రతిపక్ష పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సైతం కూడా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సైతం కూడా ఇప్పటి వరకు కనీసం ఊసెత్తకపోవడం నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా కూడా ఈ పార్టీలకు బుద్ధి చెప్తామన్నటువంటి అంశంతో పాటు తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి రాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి భవన్ని సైతం కూడా మేము ముట్టడించేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.